హే గైస్, వెల్కమ్ టు పారసైట్ ది మ్యాగ్జిమ్ మూవీ. ఇది యాక్చువల్లీ మ్యాంగా సిరీస్ ఒక రివ్యూ అనమాట. ఫస్ట్ టైం నేను ఒక యానిమే చాలా బాగుంది. ఇది ఇంతకుముందు కూడా చాలా యానిమేలు చూశాను, కానీ ఈ రివ్యూ మాత్రం ఇది మాత్రం మీకు అదిరిపోద్ది. ఇంకా సిరీస్లోకి వెళ్తే, అంటే ఈ డ్రామా రివ్యూలోకి వెళ్తే మొత్తం 24 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే 22 నిమిషాలు అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సీజన్ 1 అనమాట ఇది. అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ జాపనీస్, డబ్బింగ్ ఇంగ్లీష్ ఉంది. వెళ్ళి అక్కడ నుంచి ఇంగ్లీష్లో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. జర్నీ వచ్చేసి దీనిది డ్రామా, బాడీ, హారర్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ పరంగా అయితే వచ్చింది. టీవీ ఎంఏ రేటెడ్, అంటే ఎకో సిరీస్ ఏ రేటెడ్లో ఉందో అదే రేటెడ్లో ఇది ఉంటుంది. ఇదైతే గ్యారంటీ. అండ్ ఈ సిరీస్ ఒక మెయిన్ ప్లాట్ వచ్చేసి మన హీరో అనమాట ఒకడు ఉంటాడు, షినిచి అనేవాడు. వాడికి ఒక పారాసైట్ అయితే ఎక్కేస్తుంది. సో వాడి రైట్ హ్యాండ్ మొత్తం ఆ పారాసైట్ కంట్రోల్లో ఉంటుంది. ఆ పారాసైట్ వాడి బ్రెయిన్ని కంట్రోల్ చేయలేకపోద్ది. సో ఆ పారాసైట్ వీడు కలిపి ఎలా సర్వైవ్ అయ్యారు, ఇంకా మిగతా పారాసైట్స్ భూమిలో పడ్డాయి కదా, వాటి సంగతి ఏంటి, అసలు ఈ సిరీస్లో ఏం జరిగింది అనేది మీరు ఈ సిరీస్ చూస్తే ఈజీగా అర్థమైపోద్ది మీకు. రీసెంట్గా పారసైట్ ది గ్రే అనే వెబ్ సిరీస్ వచ్చింది. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ సిరీస్కి దీనికి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్గా జరిగే స్టోరీసే, అదైతే గ్యారంటీ. ఇంకా నేను ఇక్కడ ఇంకో పాయింట్ రేస్ చేయాలా, మీకు పారసైట్ మూవీలు కూడా వచ్చాయి 1 and 2 అనేవి. అవి కూడా వీటికి సైమిల్టేనియస్గా జరిగే స్టోరీలు అంటున్నారు. అంటే పారసైట్ ది గ్రేకి దానికి కనెక్షన్ ఉంటుంది అంటున్నారు. మేబీ పారసైట్ ది గ్రే సీజన్ 2లో మనకి రివీల్ చేయొచ్చు ఆ విషయం. ఇది రీసెంట్గానే నాకు తెలిసింది ఈ విషయం. నేను బాగా సెర్చ్ చేశాను దీని గురించి, అప్పుడు తెలిసింది నాకు ఈ విషయం అయితే. అండ్ దీనికి IMDb వాళ్ళు 8.3 out of 10 అయితే ఇచ్చారు. నేనైతే 8.5 out of 10 అయితే ఇస్తాను. ఈ సిరీస్లో మొత్తం కామెడీ బాగుంది, ఆ సీరియస్నెస్ బాగుంది, ఎమోషన్ బాగుంది, క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. అండ్ ఈ సిరీస్లో బీజిఎం బాగుంది. అండ్ ఆ హ్యూమర్ అనేది బాగా అదుపులో పెట్టుకొని చేశారు. అంటే చాలా బాగా మనకి ప్రజెంటేషన్ బాగా చేశారని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఒక మాంగా సిరీస్, మాంగా అడాప్టేషన్ నుంచే తీసుకొని దీన్ని చేశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అనమాట. అండ్ ఈ యానిమేషన్ చూసుకుంటే యానిమేషన్ బాగానే ఉంటుంది, కానీ మీకు ఎండింగ్ వచ్చేసరికి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది, కానీ ఓకే బాగుంది. అండ్ సీజన్ 2 ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళు. లాస్ట్లో హింట్ కూడా వదలలేదు ఏమో అసలు. మేబీ సీజన్ 2 వచ్చే ఛాన్స్ ఉందంటారా? నాకైతే అస్సలు నమ్మకం లేదు దీనికి సంబంధించిన సీజన్ 2 తీస్తారని. నా డౌట్ ప్రకారం అయితే ఏంటంటే పారసైట్ ది గ్రే సీజన్ 2 వస్తుంది, కానీ ఇది రాదు. ఎందుకంటే ఇది పారసైట్ ది మ్యాగ్జిమ్ అనేది 2014లో స్టార్ట్ చేసి 2015లో ముగిసిపోయింది. ఇది అంటే అప్పుడే ముగిచేస్తున్న వాళ్ళు ఇప్పుడుకే ఈ సిరీస్కి సెకండ్ సీజన్ తెస్తారు చెప్పండి, అప్పుడే వదిలేసారు ఈ సిరీస్. సో ఖచ్చితంగా దీనికి సీజన్ 2 అయితే రాదు. అండ్ పారసైట్ ది గ్రేకి సీజన్ 2 సీజన్ 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ దాని మీద అయితే ఏం అప్డేట్ అయితే లేదు, దీని గురించి అప్డేట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ అప్డేట్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి, నేనైతే మళ్ళీ చెప్తాను మీకు. అండ్ ఈ సిరీస్లో మీకు క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా బాగా ఇంట్రెస్టింగ్ అండ్ డీప్గా అయితే తీసుకెళ్తారు. అంటే కొంచెం ల్యాగ్ అనిపించిన మీకు ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే బాగుంటుంది. సో ఆ ల్యాగ్ అనే ఫీలింగ్ ఎక్కడ రాదు. సిరీస్ చూసాక అనిపిస్తుందేమో, కానీ సిరీస్ చూస్తున్నప్పుడు అయితే అనిపించదు. అంటే ఎందుకు అంత లాగుతున్నాం అనిపిస్తుంది కొన్నిసార్లు. అండ్ ఈ సిరీస్ ఎపిసోడ్ 16 తర్వాత నుంచి ఇంకా హైలైట్ అబ్బా. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మెట్టులా ఎక్కుతూ ఉంటుంది. డీమన్ స్లేయర్ ఎలాగా మీకు, అండ్ జుజుత్సు కైసెన్ ఎలాగో అలాగే ఎక్కుతూ ఉంటుంది ఒక్కొక్క మెట్టు. ఈ సిరీస్ అయితే ఒక్కొక్క ఎపిసోడ్ చాలా బాగుంటుంది నిజంగా. ఎక్కడ మిస్ కాకండి ఖచ్చితంగా ఈ సిరీస్ చూసే వాళ్ళైతే. మీరు కనుక యానిమే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే ఒకసారి లుక్ చేయండి. నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను సాధారణంగా ఇలాంటి రికమెండేషన్స్ చాలా తక్కువ చేస్తాను. మీకు తెలుసు, కొంతమంది సబ్స్క్రైబర్స్కి, కొత్త వాళ్ళైతే తెలీదు. మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేం మాట్లాడడానికి లేదు, ఈ సిరీస్ అయితే సూపర్. చూడాలనుకుంటే వెళ్ళి నెట్ఫ్లిక్స్లో ఉంది. జాపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో చూడండి. మ్యాక్సిమం జాపనీస్లో చూడడానికి ట్రై చేయండి. నేను చూసింది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో, సో నాకైతే ఎక్కేసింది, నాకు నచ్చేసింది. మీరు కనుక చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్లో కొన్ని రివ్యూస్ అయితే వచ్చి వీళ్ళు అవి కూడా లుక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డేతో. గుడ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.